హాయ్. పట్టుదల, కష్టపడే తత్వం ఉంటే పెద్దగా చదువుకోకపోయినా నమ్ముకున్న రంగంలో ఉన్నత స్థాయికి ఎదగవచ్చని చెప్పటానికి తమిళనాడుకు చెందిన పొన్నరాశి, ఈమె మహిళా రైతు. ఆమె విజయగాథ ఒక ఉదాహరణ. ఆమెకు 38 ఏళ్ళు, నలుగురు పిల్లల తల్లి. వ్యవసాయ కుటుంబంలో పుట్టి పెరిగింది. 10వ తరగతి మధ్యలో చదువు మానేసింది. 10 ఏళ్లుగా 10 ఎకరాల్లో మునగ తోట సాగు చేస్తూ తొలుత విత్తనాలు, ఆకులు, మొక్కలు అమ్ముతూ ఉండేది. పోటీ ఎక్కువై ఆదాయం తగ్గిపోయింది. వ్యవసాయ విశ్వవిద్యాలయ నిపుణులను కలిసి ఆమె సలహా అడిగింది. విత్తనాలు, ఆకులు, మొక్కలు వంటి మునగ ముడి ఉత్పత్తులకు అంత విలువ లేదు. వాటికి విలువను జోడించి, అంటే ప్రాసెసింగ్ చేసి రూపం మార్చి అమ్మితే మంచి ఆదాయం వస్తుందని చెప్పారట. అది ఎలా చేయాలో తెలియదు, పెద్దగా చదువుకోలేదు. అయినా పట్టుదలతో ముందడుగు వేసి శిక్షణ పొంది ధైర్యంగా ఆమె సాగింది. మునగాకు సాగు చేస్తూనే మునగ నూనె తదితర ఉత్పత్తులను తయారు చేసి విక్రయిస్తూ వ్యాపారవేత్తగా ఎదిగింది. ఆమె నాణ్యతా ప్రమాణాలు పాటించడంతో దేశంలో వివిధ ప్రాంతాల నుంచే కాకుండా అమెరికా, సింగపూర్ వంటి అనేక ఇతర దేశాలకు మునగ ఉత్పత్తిని ఎగుమతి చేస్తుంది. ఏటా 12 లక్షలకు పైగా నికరాదాయం సంపాదిస్తూ తోటి రైతులకు, మహిళలకు శిక్షణ కూడా ఇస్తుంది. అందుకే పొన్నరసికి మునగరాణి అని పేరు వచ్చిందట. గ్రేట్ కదా, గ్రేట్.